వెల్కమ్ టు థీమా రివ్యూ. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ప్రసన్న వదన అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన బై. సో ఈ మూవీ వచ్చేసరికి అయితే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయింది. అదే ఆహాల్ అయితే రిలీజ్ అయింది అనమాట. అండ్ సుహాస్ గారిది ఇది ఒక మంచి మూవీ అనుకోవచ్చు. చాలా రోజులతో మంచి కాన్సెప్ట్తో పాటు తీసుకొచ్చారు. స్టార్టింగ్లోనే మీకు అర్థమైపోతుంది అసలు ఏంది సిచ్యువేషను ఏందనే దాని మీద. ఇక్కడ కాన్సెప్ట్ ఏదైతుందో చాలా మంచిగా అనిపించింది. మనోడు మనిషిని గుర్తుపట్టలేడు కానీ మిగతా గుర్తుపడతాడు అన్నట్టు మంచిగా చూపించాడు. అంటే ఫేస్ గుర్తుపట్టలేడు అనేసి ఒక సిండ్రోమ్ని చూపించారు అన్నమాట స్టార్టింగ్లోనే. దానికి జనాలు అతని చుట్టుపక్కల మనుషులందరూ అలవాటు పడిపోతారనమాట. మనోడు కూడా ఆ పర్సన్ని బట్టి సపరేట్గా ఇండికేషన్ చేసుకుంటా ట్రిక్స్ యూజ్ చేస్తున్నట్టు కూడా చూపించారు అన్నమాట. ఇక్కడ మన హ్యాపీ లైఫ్ ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక రోజు ఒక యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ వల్ల మనోడు ఎలా ఇరుకుతాడు అనే ఈ ఏమంటారు అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో ఎలా ఇరుకుతాడు అనే దాని మీదనే మూవీ కాన్సెప్ట్ అయితే బేస్ చేసుకొని ఉంది. అండ్ స్టార్టింగ్లో కూడా కొన్ని సీన్స్ని ఎండింగ్లో కూడా లింకప్ అయితే చేస్తారనమాట. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఓవరాల్గా చూసుకుంటే మాత్రము మూవీ చాలా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. నా ఒపీనియన్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు అనేసి అయితే నేను రికమెండ్ చేస్తాను. మూవీ చాలా మంచిగా ఉంది. ఇక్కడ యాక్టర్స్ గురించి చూసుకుంటే మాత్రం మన వైవా హర్ష గారిది అండ్ మన హర్షవర్ధన్ గారు ఉన్నారు కదా అమృతంలో. వీళ్ళిద్దరి రోల్ కొంచెం లిమిటెడ్ అయిపోయింది. వైవా హర్షది కూడా ఉంది కానీ మన హర్షవర్ధన్ అయితే స్టార్టింగ్లో డాక్టర్ రోల్ తప్పించి ఏముండదు. వైవా హర్షద్ అక్కడక్కడ కొన్ని చోట్ల బాగుంటుంది కానీ కామెడీ లాగైతే కనిపించలేదు భయ్. మొత్తం కూడా సీరియస్ లాగానే చూపిస్తారు. అది డిటెక్టివ్ లాంటిది, పోలీస్ మిస్టరీ, థ్రిల్ ఏదైతే ఉందో థ్రిల్ అయితే మీకు ఈజీగా వస్తుంది భయ్. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రమే ఈ మూవీకి థియేటర్లో అంత హైప్ అయితే రాలేదు భయ్. సో కొంచెం బాధాకరం అనిపించింది. నేను థియేటర్లో ఆ టైంలో చూడలేను మూవీ, కానీ ఓటీటీలో చూసినప్పుడు మాత్రం మూవీ పర్లేదు, అరే బాగుంది కదా, మూవీకి ఎందుకు హైప్ రాలేదన్న బాధ అనిపించింది. మంచి కంటెంట్ ఉన్న మూవీ. సో ఓవరాల్గా మూవీ అయితే చాలా మంచిగా ఉంది. నా రేటింగ్ చూసుకోవడం మాత్రమే 2.75 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ అయితే ఇస్తున్నా. అండ్ అన్న ఎందుకన్నా తక్కువ ఒక 25 ఎందుకు తగ్గించినావు అని అంటే 0.25 ఎందుకు తగ్గించినావు అంటే భయ్ సింపుల్గా ఏం లేదు భయ్, 2-3 రీజన్స్ ఉన్నాయి. మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడక్కడ ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది. ఎండింగ్ కూడా మీకు చాలా ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది. ఎండింగ్ కాడ కూడా మీకు అరే గింతనారా అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. స్టార్టింగ్లో ఇంటికి సింకప్ చేసినట్టు చూపిస్తారు అన్నమాట. సో పాత మూవీస్లో అయిపోయింది కదా అన్న సిచ్యువేషన్స్లో వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక మిస్టరీ ఉంటుంది. ఆ రికార్డింగ్ సీన్ ఏదైతుందో అది మిస్టరీ అయిపోతుంది. కొన్ని ఇలాజికల్ సీన్స్ ఆబ్వియస్గా ఉంటాయి కాబట్టి ప్రతి మూవీలో సెన్స్ లేనివి. అందుకే 2.75 ఇవ్వాల్సి వచ్చింది అన్నమాట. అంతే ఇంకేం లేదు. ఓవరాల్గా మాత్రం ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాల్సిన మూవీ మంచిగా ఉందన్నమాట. మీరు ఏమనుకుంటారు? మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చింది మంచిగా అనిపిస్తుంది లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.